బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ ఢిల్లీ, కోల్కతాల్లో మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు వందలాది నిరసనకారులు తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తూ ప్రతి హిందూ రక్తపు బొట్టును లెక్కిస్తామని నినదించారు. కోల్కతాలో బీజేపీ అగ్రనాయకుడు సువేందు అధికారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పరివార్ సంఘాల కార్యకర్తలు బంగ్లా దౌత్య కార్యాలయం వైపు వెళ్లకుండా నిరోధించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. విజ్ఞాపన పత్రం సమర్పించిపోతామని హామీ ఇచ్చినా పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బీజేపీ నాయకుల ఆరోపణ. మోకదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చంద్రదాస్ కుటుంబానికి ప్రతి నెల ఆర్థిక సాయం అందజేయబోతున్నట్టు కూడా సువేందు అధికారి ప్రకటించారు. ఎన్నికలు ముగిసే వరకు బంగ్లాదేశ్లో హింస తగ్గదని అక్కడి విశ్లేషకులు అంటుంటే, ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్ను సరిహద్దు ఆవలి పరిణామాలు ప్రభావితం చేయడం సహజం. బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స చేయాల్సిందేనని అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అంటున్నారు. జాతీయ మీడియాతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో అంతరార్థం పొరుగుదేశం వారికి అర్థం కాకపోదు. భారత్ వ్యతిరేకత మీదే ఆధారపడిన బంగ్లాదేశ్ రాజకీయ జీవులకు ఇక్కడి మాటలు, చర్యలు ఆక్సిజన్లా ఉపకరిస్తాయి. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఆ దేశంలో పరిస్థితులు అతివేగంగా దిగజారిపోతున్నాయి. హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో ఇటీవల రేగిన హింస పలు రీతులుగా విస్తరించింది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హిందూ యువకుడు దీపు చంద్రదాస్ను హత్య చేసి తగలబెట్టేశారు. భారత్కు భజన చేస్తున్నాయని హసీనా అనుకూల సంస్థలన్న ఆరోపణతో కొన్ని పత్రికల మీద దాడులు జరిగాయి. ప్రతి క్షణం ప్రాణభయంతో ఆత్మరక్షణలో బతుకుతున్నామని మీడియా ప్రముఖులు వాపోతున్నారు. చంద్రదాస్ మతదోషణలకు పాల్పడ్డాడన్న వాదనలో వేసమెత్తు నిజం లేదని నిర్ధారణ అయిపోయింది. అతన్ని రక్షించే ప్రయత్నం చేయకుండా ఫ్యాక్టరీ బయటకు తోసివేసి భక్షకులకు అప్పగించడం వంటి పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. షేక్ హసీనా అత్యంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా దేశాన్ని ఏలిన మాట నిజం. ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రభుత్వాన్ని కూల్చి చివరకు ఆమె దేశం విడిచిపోయే వరకు జూలై తిరుగుబాటుదారులు విశ్రమించలేదు. విదేశాల్లో ఉన్న యూనిస్ను తాత్కాలిక అధినేతగా తెచ్చిపెట్టుకున్న ఈ విద్యార్థి లోకం దేశాన్ని చక్కగా గాడిన పెట్టుకుని ప్రజాస్వామికంగా తీర్చిదిద్దుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ షేక్ ముజిబుర్ రెహమాన్ మూలాలను చెరిపివేయడం మీద ఉన్న శ్రద్ధ పరిస్థితులను చక్కదిద్దుకోవడం మీద లేకపోయింది. అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంతో పాటు ప్రత్యేక కోర్టు తీర్పుతో హసీనాను తిరిగి దేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. మరోపక్క ఆమె ప్రత్యర్థి ఖలేద్ దాజియాను స్వదేశానికి రప్పించి రాబోయే ఎన్నికల్లో ఆమె పార్టీ విజయానికి ద్వారాలు తెరిచారు. జమాతే ఇస్లామీ సహా వివిధ మత సంస్థల మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి జైలులో ఉన్న ఆయా శక్తులను యూనిస్ ప్రభుత్వం వీధుల్లోకి వదిలేసిన ఫలితమే ప్రస్తుత అగ్గి. భారత వ్యతిరేకత ఆధారంగా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు నెగ్గాలని కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుంటే, మత విద్వేషాలు రేపి పైచేయి సాధించాలని ఇస్లామిక్ శక్తులు చూస్తున్నాయి. పొరుగు దేశంలో అతివేగంగా మారుతున్న పరిణామాలకు జమాతే వంటి ఇస్లామిక్ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం. 53% ఓటర్లు వీటి పక్షాన ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. 6 ఫిబ్రవరి 12నే ఎన్నికలు నిర్వహిస్తామని యూనిస్ గట్టిగా చెబుతున్నారు. అనుకున్నట్టు జరుగుతాయా లేదా అన్న కంటే అప్పటి వరకు దేశం ఎంత హింస చూడాల్సి వస్తుందన్నది ప్రశ్న. పొరుగు దేశం పరిణామాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. హసీనా కోసం ఆ దేశాన్నే వదులుకున్నామన్న విమర్శలను అటుంచితే, అక్కడి ప్రమాదకర పరిణామాలపై అదుపులేని వ్యాఖ్యలు చేయడం వారిని అవమానించినట్టేగా. రెచ్చగొట్టేట్టుగా మాట్లాడడం మనకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.